హాయ్ అండి. అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు మినపసున్నుండలు చేస్తున్నానండి. సంక్రాంతి పండగ అంటేనే మా కోనసీమలో అల్లుళ్ళు, కూతుళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఒకే ఇంట్లో ఉండి ఒక 3 రోజులు పండగ చాలా శుభ సందర్భంగా చేసుకుంటామండి. మినుములు పండుతాయి కదండీ పొలాల్లో. మొదటగా సున్నుండలే చేస్తామండి. కేజీ బెల్లం తీసుకున్నానండి. చూడండి బూరుగుపూడి అచ్చు బెల్లం అని మాకు బాగా దొరుకుతదండి కోనసీమలో. అది కేజీ తీసుకున్నాను. బియ్యం అరసాళ్ళు తీసుకున్నానండి. కేజీ ఏమో మినుములండి. నెయ్యేమో 400 గ్రాములండి. క్వాంటిటీ అంతా కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి మందపాటి కళాయి పెట్టుకోవాలండి. కొద్ది దలసలు ఉండాలి కళాయి. బియ్యం వేసి ముందు వేపుకోవాలండి. బాగా దోరగా వేపుకోవాలి. ఆ బియ్యం వేయడం వల్ల సున్నుండలు నాలుకకి అంటుకోకుండా ఉంటాయండి. మినుములు వేసి చక్కగా వేయిస్తున్నానండి. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. బద్ద యొక్క కలర్ కూడాని. అలా రావాలండి. లోపల ఎరుపు రావాలి. చూడండి. ఇప్పుడు ఆ మినుములు, రైసు కూడా చక్కగా కలుపుకొని ఇదిగోండి బెల్లం కూడా పౌడర్ చేసుకున్నాను. మెత్తగాని మిక్సీ కూడా చేసుకోవాలండి. అవసరమైతే మిక్సీ పట్టుకోవాలండి. నెయ్యి కూడా వేడి చేశాను. మినుములు మిల్లుకి పంపించానండి. పిండి వచ్చింది. వచ్చిన వెంటనే ఒక పళ్ళెంలో వేసుకొని పౌడరు గరుగ్గానే పట్టించానండి. బాగా మెత్తగా పెట్టించకూడదండి. మినపపిండి కొంచెం లైట్ గరుగ్గా పట్టమంటే వాళ్ళే పడతారు. చాలా సింపుల్‌గా చూపిచ్చానండి వీడియో అంతా కూడా. వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మినుములతో చేసుకుంటే చాలా బావుంటాయండి. ఒరిజినాలిటీ‌గా చూపిచ్చాను. మా అమ్మగారు ఎలాగైతే చేసేవారో నానమ్మ గారయి అలాగే చూపిచ్చానండి మీకు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ వెంకీ మల్లేశ్వరి కిచెన్ అండి. బాయ్ అండి.